సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి వారన్ హాస్టింగ్స్. సివిల్ సర్వీస్ శాఖలైన రెవెన్యూ, పోలీస్ వంటి అనేక శాఖలను మొదటిగా ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. సివిల్ సర్వీస్ వ్యవస్థ పితామహుడు కార్న్వాలిస్. కార్న్వాలిస్ 2 రకాల సివిల్ సర్వీస్ను ప్రవేశపెట్టాడు: కన్వెంటెడ్ సర్వీస్ అండ్ నాన్ కన్వెంటెడ్ సర్వీస్. కన్వెంటెడ్ సర్వీస్ అంటే వీరు ఒక ఒప్పందం ద్వారా విధుల్లో చేరుతారు. 1861 దీన్ని ఇండియన్ సివిల్ సర్వీస్గా పేరు మార్చారు. నాన్ కన్వెంటెడ్ ఎటువంటి ఒప్పందం లేకుండా విధుల్లో చేరేవారు. 1833 చార్టర్ చట్టం ద్వారా భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో నియమించుటకు మొదటిసారిగా అంగీకరించిన చట్టం. 1853 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీస్ ఎంపిక కోసం పోటీ పరీక్షలు పెట్టారు. ప్రభుత్వం 1919 ద్వారా సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలు భారతదేశంలో జరగాలని నిర్ణయించారు. 1922 నుండి భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. 1925 ఇండియన్ సివిల్ సర్వీస్ అండ్ స్టేట్ సివిల్ సర్వీస్లు ఏర్పాటయ్యాయి. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఫెడరల్ సర్వీస్ కమిషన్ మరియు ప్రాంతీయ సర్వీస్